రియల్ ఎస్టేట్ మోసాలు వరుసగా బయటపడుతున్నాయి. తాజాగా ఆర్జీ వెంచర్స్ పేరుతో ఓ జంట చేసిన చీటింగ్తో కనీసం 200 కోట్లు నష్టపోయారు సామాన్యులు. ప్రీ లాంచ్ అంటూ ఆర్జీ గ్రూప్ చైర్మన్ భాస్కర్, ఎండీ సుధారాణి సామాన్యుల్ని నట్టేట ముంచారు. నగర శివారులోని పలు ఏరియాల్లో అపార్ట్మెంట్స్, ఫామ్ ల్యాండ్స్ అంటూ ఆర్జీ వెంచర్స్ ప్రకటనలిచ్చింది. సినీ, క్రీడా ప్రముఖుల చేత ప్రకటనలిచ్చింది. 2020 నవంబర్లో ఆర్ హోమ్స్ చదరపు గజం 2,199 రూపాయలకి చెప్పింది. కొనుగోలుదారులను ఆకర్షించడానికి మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, ఎంఎస్కే ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ కోటి వంటి ప్రముఖులతో ప్రకటనలు చేసి ప్రమోట్ చేసింది. చాలా మంది తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలనే ఆశతో ప్లాట్లను రిజర్వ్ చేసుకున్నారు. ఇలా 2020-21 సంవత్సరం మధ్యలో వివిధ ప్రాజెక్టుల పేరుతో దాదాపు 600 మంది నుండి 200 కోట్ల రూపాయల దాకా వసూలు చేసింది. ఆర్ హోమ్స్ చైర్మన్ భాస్కర్ గుప్తా, అతని భార్య సుధారాణి కొనుగోలుదారులకు 2-3 నెలల్లో అవసరమైన అన్ని అనుమతులను పొందుతారని, ప్రాజెక్ట్ 2023 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. డబ్బులు వసూలు చేశారు, కానీ అసలు ప్రారంభించలేదు. డబ్బులు తిరిగిస్తారంటూ కొంతమందికి చెక్కులిచ్చారు, అయితే అవి బౌన్స్ అయ్యాయి. సిద్దిపేట, కర్దనూరు సహా పలు ప్రాంతాల్లో ఇదే విధంగా ఫామ్లాండ్ పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్టుగా తాజాగా గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆర్జే గ్రూప్ పై సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ క్రమంలోనే భాస్కర్, సుధారాణిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తమ డబ్బులు తమకిప్పించారని పోలీసుల్ని బతిమాలుకుంటున్నారు బాధితులు.